ఎందుకే ఇప్పుడు అనగదొక్క ఉన్న మాట మాట్లాడుకుంటే అనగదొక్కుతున్నవే నువ్వు తల్లి సంభవ చెప్పులా ఉంటా చెప్తాను శాంతి కదా నువ్వు జయంత అయితే చెప్తుందంట శాంతి కావాలా నీ పిల్లల బాధలు వెళ్ళాక మీది తల్లి ఎవరు బాబాయ్ నేను పండుగ చేస్తూ వెలుగుతూ తల్లి అట్లా శోకాలు నిండి ఇక్కడ ఏవదు నిన్ను పూజలు చేసిన పండుగ చేసుకుంటారు ఏవదు తల్లి ఏడుచుకుంటూనే వస్తుంది వాళ్ళ ఇల్లు మంచుకున్నారు అన్న పక్కకి ఏడు స్టార్ట్ తల్లి అట్లా ఓ సంభవ కాదు వస్తుంది వద్దుతాలి ఏడవద్దు పూజ నిండు పండుగ శ్రావణి అరే అమ్మా శ్రావణి బాబాయ్ని వీళ్ళు స్నానం చేస్తుండే కూడా ఏ డాడీ వీళ్ళు మల్లేశ స్నానం చేస్తుండే ఏం సరే సరే వీళ్ళు డాడీ రాకుండా చూసుకోండి పోతూనే ఉన్నామమ్మా మాట్లాడితే ఎట్లమ్మా మమ్మీ పిల్లలు నేనున్నరా అదే కొల్లారి ఎప్పుడు నన్ను ఎట్లా పోయినా నన్ను ఎట్లా కొండలు పెట్టి పట్టుకుంది ఒక చెట్టేదా తీసుకో బాగా ఏమో మాట
అమ్మ పిల్ల బాగా పిల్లగా కాదు మా అమ్మ చిన్న మామ అంటే ఇష్టం కదా అంటుంది దాని మాటలు అమ్మాయి అమ్మ బాగా కానీ తల్లి వచ్చినప్పుడు నువ్వు రెండు ముచ్చట్లు పండుగ చేసిండ్రు ఏడుస్తావా మనం నువ్వు చూసుకో ఏమన్నా పట్టించుకోకు నువ్వు ఎటువో చూస్తుండు ఏంటమ్మా నిండు పండుగ ఏడుస్తారా మా ఆనందంగా పలుకులే పలుకులే ఆనందంగా ఉంచాలా నీళ్ళు పాల్పోకాల విన్నావా తల్లి పిల్ల పాపలు పల్లగా పడుకోవాలి అవసరం అన్నం చక్క దొరక తీయాల ఏంటి ఏడుస్తావో తల్లి నువ్వు తల్లి ఏడుస్తే ఎట్లా పిల్లలు ఊరుకుంటారమ్మా చూసుకోవే తల్లి మీరు మళ్ళీ ఇద్దరు తల్లిని మీరు చెప్పు తప్పు పైన కలిపి మీరు సరిదిద్దుకపోవాలని చెప్పు తల్లి దెబ్బ కొట్టి అయ్యో బావ కూడా లేడు చెప్పలేదు చెప్పు గోడలు వాళ్ళు నువ్వు పట్టుకొని ఎంత కష్టం పెట్టి నాకు కష్టం పెడతాడు వాళ్ళ మంచిగా చూస్తారే బాగా బిడ్డవి బాగా పెట్టదు ఇల్లు పట్టుకుని నీ మన్మడు ఏం తెలియదు బిడ్డ పిల్లలు అది గుర్తుపట్టి ఇద్దరు వచ్చారు మళ్ళీ ఇట్లా అమ్మ ఇంకొకరు వచ్చారు అమ్మ ఎవరు వచ్చారు చూసినావా ఎవరు వచ్చారు అమ్మ పండుగ కూడా అమ్మ కాదు ఇంటి బాల ఇంటి బాల నీకు వదిన అక్కమ్మ కొడుకు అంటే మీ ఇష్టం వచ్చిన కొడుకు చిన్నప్పుడు
చెట్లను చూడకుండా తినిపిస్తుంది నాకు చేత కదా. బాబాయ్ నిలుపు స్నానం చేస్తుంటే మలస్పమ్మ నిలు మల్లేష్ మల్లేష్ అని వస్తుంది మా అక్క. ముక్కడి కంట పెట్టినంటే వచ్చింది మనవరాలు ఏడవద్దని ఏడుస్తుంది నువ్వు ఏడుస్తుంటే డాడీలో ఒకసారి ఇల్లు పెట్టా. డాడీ మీకు బాగా చెప్పు ఏడవద్దని చెప్పు నాన్న ఏడవద్దు నీ వెళ్ళాలి అని చెప్పు నువ్వు కొట్టినట్టు చెడు కొట్టినట్టు కొట్టిండ్రా ఇంట్లో మీరు తినాలి. విలేకాలు పోనీయాలి ఇంకా. నానమ్మ మీరు నాని వీళ్ళు పని నాని. నాని అని మీరు అమ్మవారే చెప్తున్నా ఇప్పటికీ అందుకే నిన్ను కూడా ఫోటోలు వేసి అందరూ ఎవరైనా ఈ పిల్లల్ని తెచ్చుకోవడానికి కూడా మనల్ని తెచ్చుకోవడం. ఆనందం వాళ్ళకి ఇక అసలు మాట్లాడు బాధ్యత అక్క మల్లేష్ వాళ్ళవి టైం కడి అయిపోయింది. కడి అయిపోయింది టైం కడి అయిపోయింది. సార్ జరుగుతాడు. సారీ బాబు బాబు కొంచెం పక్కకు జరుగు. కొంచెం పక్కకు అటు పట్టుకో పట్టుకో అత్తమ్మ అత్తమ్మ పట్టుకో పట్టుకో అక్కడ పట్టుకో అమ్మ పేరేంటి కాదలి లేదు వీళ్ళ